రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న కార్యక్రమంలో భాగంగా పటాన్చెరు నియోజకవర్గ స్థాయిలో ఈరోజు కొత్త రేషన్ కార్డు పంపిణీ కార్యక్రమానికి సభాధ్యక్షురాలుగా డీసీఓ గారు, అలాగే కార్పొరేటర్ గారు పుష్ప నాగేష్ యాదవ్ గారు, రేషన్ డీలర్ సంఘం అధ్యక్షుడు నాయకోడ్ రాజు గారు, ఎంఆర్ఓలు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఈరోజు నియోజకవర్గ స్థాయిలో 2230 కొత్త కార్డులు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈరోజు మండలానికి 4-5 కార్డులు ఇస్తే తర్వాత మీ మండల ఎంఆర్ఓ వారి ఆధ్వర్యంలో రేషన్ డీలర్ త్రో మీకు కార్డులు పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ కొత్త కార్డులు వచ్చిన వారందరికీ ఇవి ఇంతకుముందు చెప్పిన ప్రకారంగా మీరు మన మీ సేవలో అప్లై చేసుకున్నట్టయితే ఎంఆర్ఓ లాగిన్లోకి వెళ్ళిపోతుంది, ఎంఆర్ఓ దగ్గరికి పోతుంది. ఎంఆర్ఓ ఏం చేస్తారు, ఎంక్వైరీ చేసి డీసీఓ గారు సంగారెడ్డికి పంపుతారు. సంగారెడ్డికి పంపితే అప్పుడు రేషన్ కార్డు ఇష్యూ అవుతుంది. ఇంతకుముందు ఎంఆర్ఓ గారు చెప్పినట్టు ప్రజాసేవలో పెట్టుకుంటారు, మీకు అప్లికేషన్ ఇస్తారు, మీ సేవలో పెడతారు, వాళ్ళ కడుపులో పునః పెడతారు, ఎంక్వైరీ చేసి రిజెక్ట్ చేసేయాలి, తప్పదు. కాబట్టి ఆ విధంగా కొంత రిస్క్ అవుతుంది. అయినా సరే తెలియని వాళ్ళు ఏం చేస్తారు, ఆమెకు తెలియదు పాపం, పోయి పెట్టుకుంటారు, ఓలో చెప్తూ ఇస్తాం. కాబట్టి డబుల్ వచ్చిందా రిజెక్ట్ చేసి ఎంక్వైరీ చేసి మీరు కొద్దిగా ఇంట్రెస్ట్ మన ఏంటి రిస్క్ తీసుకొని చేయవలసిందిగా నేను మనవి చేస్తా ఉన్న అధికార యంత్రాంగాన్ని. ఆ విధంగా ఈరోజు ఇంత పెద్ద ఎత్తున మరి అందరూ మొత్తం 2300 మంది కొత్త రేషన్ కార్డులు వచ్చిన వారందరికీ మా జిఎంఆర్ ఫంక్షన్ హాల్లో పెట్టినట్టు అవి తీసుకొని వెళ్ళి మీరు మీ ఇక్కడ మన కౌంటర్లు పెట్టిరా తీసుకొని మిగతా కార్డులు అన్ని గిట్ట మండల్ వైజ్గా మీ డీలర్ త్రో ఎంఆర్ఓ సిబ్బంది ఉంటారు, వారు ఆర్ఐలు కానీ వారు కానీ వాళ్ళ స్టాఫ్ అందరు ఉంటారు. కాబట్టి వాళ్ళ ద్వారా మీరు తీసుకోవాల్సిందిగా మనవి చేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను వేదిక పైన అధికార యంత్రాంగానికి, ప్రజాప్రతినిధులకు, ఈ సభలో హాజరైన వారందరికీ పేరు పేరున నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. థ్యాంక్ యూ. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.